హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తనూజ పుట్టస్వామి. సో తనూజ పుట్టస్వామి ఫ్యాన్స్ అందరికీ పండగ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది తనూజ పుట్టస్వామి యొక్క ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, మీ అందరికీ అయితే పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ 9లో తనూజ ఎంత క్రేజ్ సంపాదించుకుందో మీ అందరికీ తెలిసిందే. ఎంత క్రేజ్తో పాటు ఆ అమ్మాయి అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఓన్ అయిపోయిందనమాట. 2 తెలుగు రాష్ట్రాలకి ఓన్ చేసేసుకున్నారనమాట. సో తనూజ చాలా క్యూట్గా, కామ్గా ఉండే అమ్మాయి. నాకు తెలిసి 9లో చూసుకుంటే అమ్మాయే విన్నర్ అని కూడా అన్నారు. అంత బజ్ వచ్చింది. అంటే ఈ మధ్యకాలం జరిగిన అన్ని ఎపిసోడ్స్ కావచ్చు, అన్ని సీజన్స్లో కావచ్చు, చూసుకుంటే తనూజకు వచ్చినంత క్రేజ్ ఏ అమ్మాయికి కూడా రాలేదు. ఎందుకంటే అంత క్రేజ్ సంపాదించుకుంది. అండ్ ప్రాపర్గా అమ్మాయి బిగ్ బాస్ 9 విన్నర్ అని ఫిక్స్ అయిపోయింది. అందరూ అంత క్రేజ్గా ఉండేది. బట్ అనుకునేంత జరగలేదు. అమ్మాయి విన్నర్ కాక రన్నర్ అయింది. సో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. తర్వాత అమ్మాయి కూడా చాలా వరకు ఎక్కడ మీడియాలో కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. తర్వాత అమ్మాయి మంచి క్రేజ్తో మళ్ళీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్తో వస్తుంది. మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో తనూజ పుట్టస్వామి బిగ్ బాస్ సీజన్ 10కి ముందు జరిగే అగ్ని పరీక్ష 2కి సో వన్ ఆఫ్ ద జడ్జిగా ఉండబోతుందనమాట. ఇదైతే అందరికీ తనూజ పుట్టస్వామి ఉన్న అభిమానులందరికీ పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనూజని ఇప్పుడు ఎలా చూడాలనుకుంటారు అంటే లీగర్లీ చాలా ఎక్కువ స్పేస్ ఉన్న టైంలో చూడాలనుకుంటారు. సో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న దగ్గర చూద్దాం అనుకున్నారు. బట్ ఈ టైంలో అమ్మాయి కరెక్ట్గా బిగ్ బాస్ అగ్ని పరీక్షగా ఆ అమ్మాయిని అయితే తీసుకోవడం జరుగుతుంది. అగ్ని పరీక్షకి జడ్జిగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ రన్నరప్ అయింది. ప్రతి ఒక్కటి తెలుసు, కంటెస్టెంట్ల గురించి దాని గురించి తెలుసు. కొత్తగా వచ్చే అగ్ని పరీక్ష వాళ్ళందరి కోసం మాత్రం సో ఇప్పుడైతే తనూజని జడ్జిగా పెట్టడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా నేను ఈ విషయం వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే తనూజ జడ్జిగా ఉంటే మ్యాక్సిమం అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు పాజిటివ్గా అంటే ఒక పాజిటివ్ వైబ్తోని మేము ఏవో సాధించాలి అనుకుని వెళ్ళిన వాళ్ళందరికీ ఒక మంచి పాజిటివ్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. సో తనూజ గారు జడ్జిగా ఉంటే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని కూడా మనం చూసుకుంటే ఎక్కువగా ప్లస్సే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ఫస్ట్ సీజన్ చూసుకుంటే అల్టిమేట్ హిట్ అయిపోయింది. సో సెకండ్ దాని మీద ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు మించకూడదంటే వాళ్ళ జడ్జెస్తో పాటు ఇలాంటి కంటెస్టెంట్ని జడ్జిగా తీసుకోవాలి. అలాగే కామ్నర్ నుండి వచ్చిన వాళ్ళని కూడా జడ్జెస్గా తీసుకోవాలి. సో అందులోనే ఒకళ్ళు ఇందులోనే ఒకళ్ళు పెడితే దాన్ని అల్టిమేట్ చాలా అంటే చాలా క్రేజ్ వచ్చేస్తుంది. తనూజని మాత్రం అగ్ని పరీక్షకి పెట్టడం వల్ల తనూజ ఫ్యాన్స్ కావచ్చు, తనూజ అభిమానులు కావచ్చు అల్టిమేట్ ఖచ్చితంగా ఫస్ట్ నుండి డే 1 నుండి చూస్తారు. ఎందుకంటే తనకి ఉన్న క్రేజ్ అలాంటిది. సో ఆ క్రేజ్ని బిగ్ బాస్ వాళ్ళు వాడుకుంటున్నారు. సో మా టీవీ షో వరకు ఆ అమ్మాయిని కొంచెం బాగానే సైన్ చేస్తున్నారు. సో అమ్మాయి కూడా అగ్ని పరీక్షకి ఒప్పుకున్నదనమాట. సో అగ్ని పరీక్ష 2కి తను వన్ ఆఫ్ ద జడ్జిగా ఉంటుంది. సో నాకు తెలిసి ఆ అమ్మాయి కానీ జడ్జిగా ఉంటే అల్టిమేట్ రేటింగ్ అనేది మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. సో ఖచ్చితంగా తనూజ పుట్టస్వామి అగ్ని పరీక్ష 2కి వన్ ఆఫ్ ద జడ్జిగా ఉంటుంది. సో ఇది ఫిక్స్ అయిపోయింది. సో మీ అందరూ తనూజ ఉన్న అభిమానులు అవ్వచ్చు, తనూజకు ఉన్న ఫ్యాన్స్ అవ్వచ్చు, మీ అందరూ కూడా పండగ చేసుకునే గుడ్ న్యూస్ అనుకుంటా. సో ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు సినిమా తీస్తుంది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు. సో తనూజ పుట్టస్వామి వస్తే బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఏ రేంజ్లో ఉండబోతుందని ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది. బట్ మీరు ఏమనుకుంటున్నారు? తనూజ పుట్టస్వామి వన్ ఆఫ్ ద జడ్జిగా ఉంటే బెటరా కాదా అనేది మీరు ఒకసారి అయితే మీ కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పటి వరకు జరుగుతున్న ఈ చర్చల్లో ఖచ్చితంగా తనూజ పుట్టస్వామి అయితే వన్ ఆఫ్ ద జడ్జిగా ఉంటుంది. ఇదైతే ఫిక్స్ అయిపోయింది. సో తనని జడ్జిగా పెట్టడం ఎంతవరకు కరెక్టు అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.